కోదండరాంపై తెలంగాణ మంత్రుల విమర్శలు సరికాదన్నారు సిపిఐ జాతీయ నేత నారాయణ. మంత్రులు ఎందుకు మూకుమ్మడి దాడి చేస్తున్నారో చెప్పాలన్నారు. సలహాలు సూచనలు ఇస్తే స్వీకరించాలన్నారు. కేబినెట్లో సగం మంది మంత్రులు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారే ఉన్నారన్నారు నారాయణ. కోదండరాం లాంటి వారిని జేఏసీ చైర్మన్గా చేసి తెలంగాణకి ముఖ్య భూమిక వహిస్తే వాళ్ళందరినీ లూప్లైనా పెట్టేశారు. చివరికి మాట్లాడకుండా మానేశారు. ఎవరైతే తెలంగాణకు వ్యతిరేకంగా నిలబడ్డారో సగం క్యాబినెట్ కల్తీ క్యాబినెట్. ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకంగా పోరాటం చేసిన వాళ్ళని ఎక్కువ మంది మంత్రివర్గంలో ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా తీసుకుంటా ఉన్నారు. కోదండరాం గారు ఏం మాట్లాడారని చెప్పేసి అంత దాడి చేస్తూ ఉన్నారు. మూకమ్మడిగా మంత్రుల మీద అందరూ దాడి చేస్తున్నారు. ఒక విమర్శ చేస్తే ఆ విమర్శ ఎందుకు చేశాడో తెలుసుకొని ఆ సమస్య పరిష్కారం చేసుకుంటే మీరు 3 కాలాల పాటు రాజకీయాలు ఉంటారు. కోదండరాం మీద దాడి అంటే మీ పతనానికి మీరే పునాదులు వేసుకోవడానికి చెప్పేసి నేను స్పష్టంగా చెప్పగలను. అంత నిర్బంధాల వల్ల, దాడుల వల్ల, మంత్రుల దగ్గర దాడుల వల్ల, నీ తాబేదారుల వల్ల దాడులు చేసినంత మాత్రమే ఇదేమి ప్రజాస్వామ్యం నోరు మూయించడం సాధ్యం కాదు. ఈనాడు నీతో ఉండే అధికారం వచ్చిన తర్వాత చాలామంది వస్తారు. బెల్లం ఉండే చీమల బాగా వస్తాయి. ఈనాడు కేసీఆర్ చుట్టుపక్కల చాలామంది తిరగచ్చు. కానీ తెలంగాణ కోసం ఎవరైతే పోరాటం సాగించారో వాళ్ళు మొత్తం దూరంగా పడేసినాక చివరికి నిన్నంతా కలిసి నిన్ను బొక్కలు దోస్తారు.